120 మంది జర్నలిస్టులకు సన్మానం. 20వ తేదీ ఆదివారం ఉదయం నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన నిర్వహణ కమిటీ కన్వీనర్ బత్తుల మురళి ఆధ్వర్యంలో సుమారు 120 మంది జర్నలిస్టులకు అనగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వారికి నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వెలివెల సత్యనారాయణ, రాఖీ మీడియా అధినేత నల్లపాటి రాము, మాజీ మంత్రివర్యులు మాకినేని పెదరత్తయ్య, సమాచార హక్కు చట్టం జాతీయ అధ్యక్షులు శ్రీ ప్రత్తిపాటి చంద్రమోహన్, రాయపాటి అరుణ, మేకల హనుమంతరావు, డాక్టర్ అబ్బాస్, డాక్టర్ ఎంవి రెడ్డి తదితర నాయకుల చేతుల మీదుగా ఘన సన్మానం జరిగినది. కార్యక్రమ నిర్వాహకులు బత్తుల మురళి మాట్లాడుతూ ఆంధ్ర వెలుగు వారపత్రిక నడిపిన తమ తండ్రి గారు కీర్తిశేషులు బత్తుల వెంకటరత్నం అచ్చమాంబ గార్ల జ్ఞాపకార్థం పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా నరసరావుపేట పట్టణంలో జర్నలిస్టులందరికీ సన్మానం చేసుకోవాలని తలంపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు సభ్యుల వారు మాట్లాడుతూ వార్తలను పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంగా సమాజ హితవు కోరే వార్తలను ప్రజలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కపిలవాయి విజయ్ కుమార్, బత్తుల మురళి, పొన్నపాటి ఈశ్వర్రెడ్డి, సిహెచ్ రవికుమార్, కలం కౌంటర్, పల్నాడు డిప్యూటీ డైరెక్టర్ ఏఎస్ దీప్తి, రంగిశెట్టి రామకృష్ణ, మిరియాల వెంకట సుబ్బమ్మ, మేళ్ల చెరువు వీరాంజనేయులు, మట్టా ప్రసాద్, ఆదిత్య, కట్టమూరి అప్పారావు, చేగు వెంకటేశ్వరరావు, రావి క్రింది వెంకట సుబ్బారావు, బొగ్గారపు బ్రహ్మానందం, కెఎల్ నరసింహారావు, కెఎంఎల్ ప్రసాద్, ఏవిఆర్కే సత్యనారాయణ, మండవ వెంకటరత్నం, కోట వాణి, నేరెళ్ల విజయలక్ష్మి, కనమర్లపూడి శారద, జవ్వాజీ సునీత, రమాదేవి, మామిడి గీత, కారంశెట్టి గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ముందుగా కూచిపూడి నాట్య కళాకారిణి చలువాది లలిత ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ అవార్డ్స్ పొందిన 3 విద్యార్థులచే చక్కటి కూచిపూడి నృత్యం ప్రదర్శనలు జరిగినవి. ఈ సందర్భంగా ఐ క్యాంప్, డెంటల్ క్యాంప్, యూనికేర్ వారి హోమియో వైద్యం, ఏలూరు బ్యాంకు వారు పాల్గొని తమ సేవలను ఉచితంగా అందరికీ అందించారు.